బ్యాక్ టు న్యూస్. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కే వారి పాలిట శాపమైంది. రేబీస్ సోకిన కుక్క కరోటంతో ఓ కుటుంబంలో ఒకరు మృతి చెందారు. విశాఖపట్నం భీమిలిలో చోటు చేసుకుంది విషాద ఘటన. నర్సింగారావు, భార్గవ్ అనే తండ్రి కొడుకుల్ని వారం క్రితం వారి పెంపుడు కుక్క కరిచింది. వెంటనే అప్రమత్తమై యాంటీ రేబీస్ ఇంజెక్షన్ వేయించుకున్నారు. వారిని కరిచిన 2 రోజులకే కుక్క చనిపోయింది. ఇంజెక్షన్ వేయించుకున్న ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మెదడు, కాలేయానికి రేబీస్ సోకడంతో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రైట్ రాజు, ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకి మనం నార్మల్ గా వ్యాక్సిన్లు అనేవి ఏపిస్తూనే ఉంటారు. అలాంటప్పుడు రేబీస్ అసలు ఆ కుక్కకి ఎలా సోకింది, ఇది ఆ కుటుంబానికి ఎప్పుడు తెలిసింది, ప్రస్తుతం ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇదే చర్చ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి కుక్క కాటుకి తండ్రి కొడుకులు మృతి చెందారనే వార్త ఏ ఇంటి దగ్గర అయితే ఉందో ప్రస్తుతం నేను ఆ ఇంటి దగ్గరే ఉన్నాను. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాస్తవాల్లోకి వెళ్తే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కుక్క కాటు వల్ల చనిపోలేదు, ర్యాబీస్ సోకడం వల్ల చనిపోలేదు అనేది తెలుస్తుంది. ఈ నెల 22వ తేదీన భార్గవ్ కొడుకు ర్యాబీస్ సోకడం వల్ల తనైతే 22వ తేదీన చనిపోయాడు. నిన్న తన తండ్రి నరసింగారావు అంటే దీర్ఘకాలికంగా తన కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంతో నిన్న హాస్పిటల్లో చనిపోయినట్టుగా తెలిసింది. కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం కూడా చూస్తే తండ్రికి వారం రోజుల క్రితం డయేరియా సోకడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని తను చనిపోయారని తెలిసింది. కానీ ఇక్కడ అల్లారుముద్దుగా పెంచుకుంటున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్క కాటుకి గురైనటువంటి భార్గవ్ ర్యాబీస్ సోకడం, తను ఒక సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకోవడం, తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవడానికి తండ్రిని హాస్పిటల్ తీసుకొస్తున్నటువంటి సమయంలో తనకు అవకాశం లేకపోవడం వల్ల సెకండ్ డోస్ వేసుకోలేదు. దీంతో తను 22వ తేదీన మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి పెంపుడు కుక్క ఏ విధంగా ర్యాబీస్ సోకిందనేదే ఇప్పుడు చర్చించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చూసినా కూడా వీధుల్లో చాలా వీధి కుక్కలు, ఊర కుక్కలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సోకినటువంటి ర్యాబీస్ సహజంగా బయటకు వచ్చినటువంటి పెంపుడు కుక్కలు కూడా ఇవి వీధి కుక్కలు అటాక్ చేసినటువంటి సమయంలోనే ఖచ్చితంగా ఈ ర్యాబీస్ అనేది పెంపుడు కుక్కకి అటాక్ అయి ఉంటుంది. అది కుటుంబ సభ్యుల్ని కరిచినటువంటి నేపథ్యంలోనే ఈ మరణం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే భార్గవ్ చనిపోయింది కుక్క కాటు వల్ల అనేది తెలుస్తుంది, ర్యాబీస్ సోకడం అని. అంటే ముందుగా గమనించలేదా పెంపుడు కుక్కకి ర్యాబీస్ సోకడం అనేదాన్ని? ముందుగా గమనించలేదండి. ఎందుకంటే కుక్కతో పాటు వాడు కుక్క కరిచిందంటే పెంచిందే కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నోస్ మీదే ఇంత చిన్నగా గాయపరిచింది. అయితే అది యాంటీబయాటిక్ పసుపు ఏది పెట్టేసుకుందాం అది చెప్పేసి అనుకున్నాడు, తగ్గుతుంది కదా అనుకున్నాడు. అయితే వాళ్ళ మదర్కి కూడా అది అటాక్ చేసింది. నెక్స్ట్ డే దాన్ని తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వ్యాక్సిన్ అది వేయించడానికి వెళ్తే ఇద్దరికి వ్యాక్సిన్ వేయించారా? వాళ్ళ మదర్కి తర్వాత మరి మీ ఒక డోస్ వేసుకున్నాడు. ఒక డోస్ వేసుకున్న తర్వాత వాళ్ళ ఫాదర్కి బాగోలేదండి. 89 ఇయర్స్ నుంచి తన పెరాలసిస్తో ఉన్నారు. అనుకోకుండా డయేరియా రావడం వల్ల తగరపల్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ కేజీహెచ్కి రిఫర్ చేస్తే మేము అక్కడ తీసుకెళ్ళాము. ఆ సమయంలో తండ్రితో తను ఉండడం వల్ల తను మరో వ్యాక్సిన్ వేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెంపుడు కుక్కే బయట తిరిగేటప్పుడు ఇది బయట కుక్క అటాక్ చేయటం వల్ల జరిగిందని తర్వాత గ్రహించాం. అంత క్రితం మాకైతే తెలియదు. అది కూడా ఎప్పుడు అబ్బాయికి కేజీహెచ్లో నాన్నగారి దగ్గర ఐసీలో చూసుకుంటూ ఉండే సమయంలో ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడం తగ్గట్లేదు, మెడిసిన్ వేసినా తగ్గట్లేదు. అప్పుడు ఎందుకు చదివి తగ్గట్లేదు, వాటర్ ఏదైనా తీసుకున్న అది వామిటింగ్ కింద బయటకు వచ్చేస్తుంది, లోపలికి ఇమ్మట్లేదు. ఆ సమయంలో మా బ్రదర్ తీసుకొని తన్ని విజేత హాస్పిటల్కి వెళ్ళారండి. విజేత హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే చెస్ట్లో న్యూమోనియా ఫామ్ అయిందని చెప్పారు. న్యూమోనియా కదా పర్వాలేదు చూద్దాం అని చెప్పి చాలా అప్పటికే తను బాధపడుతున్నాడు. ఆ తర్వాత నైట్ 6:30, 7:30కి ఎప్పుడో రిపోర్ట్స్ మళ్ళీ వచ్చాయి. ఆ విజేత హాస్పిటల్ డాక్టర్స్ ఏమని ఇంకా ఈ అబ్బాయికి కొద్దిగా ప్రాబ్లం సివియర్ అయిపోయింది, మీరు ఇమ్మీడియట్లీ
అదే అది కుక్క కరిస్తే ఎలా అయితే రెబీస్ వ్యాధి సోకిన వాళ్ళు ఎలా అయితే అవుతారో వాటిని వాళ్ళ సిమ్టమ్స్ చూసి వెంటనే చెస్ట్ హాస్పిటల్ పంపించారు. అంటే అంటే ఇదంతా జరిగింది కదా, ఈ కుక్కకి అంటే ఇంట్లో పెంచుకుంటున్నటువంటి పెంపుడు కుక్కకి వ్యాక్సిన్ వేయించడం కానీ ఇట్లాంటిది ఏమి లేదా? ఫస్ట్ నుండి వేయిస్తున్నారు. వేరే కుక్క దాన్ని అటాక్ చేయడం, దానికి ర్యాబీస్ వచ్చిన సంగతి వీళ్ళు గ్రహించలేకపోయారు. ఆ గ్రహించకపోవడం వల్ల ఆ అబ్బాయి ఇంక మన ఇంట్లో కుక్క మనకేం చేయలేదు, ఇప్పుడు తగ్గిపోయింది కదా, నాకు నోస్ మీద మచ్చ కూడా తగ్గిపోయింది, ఏం అవ్వలేదు, ఒక డోస్ వేసుకున్నాను పర్వాలేదు. అందులో వెంటనే మరి అబ్బాయి మరి తనకి ఇంకా చివరి గడియలేమో మనకి కూడా తెలియదు, తండ్రి బ్రతకాలి, తండ్రి బాగుండాలి అనే ఆతృతతో తను నెగ్లెక్ట్ చేశాడు. ఇప్పుడు అంటే భార్గవ్ చనిపోయినటువంటి విషయం తన తండ్రి నరసింహరావుకి అసలు తెలుసా? తెలియదండి ఆయనకి. నేను చనిపోయిన వరకు కూడా మేము చెప్పలేదండి, ఎందుకంటే కొడుకంటే అంత ప్రాణం. ఆ వార్త విని ఆయన ఉన్న కొన్ని రోజులైనా ఉంటారేమో, తెలిస్తే చనిపోతారేమో మేము చెప్పలేదండి. అదనమాట. తర్వాత చెస్ట్ హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళు చెప్పారు 4-5 days ఉంటారు అన్నారు. కాదు, తర్వాత 4 hours 5 hours అన్నారు. అప్పటి నుంచి ఈ రబీస్ సోకే వ్యాధి సోకే వాళ్ళు ఎలాగా అవుతారో అటువంటి పరిస్థితి. తనలో ఏమైనా లక్షణాల్లో మార్పు వచ్చిందా? మాట్లాడే విషయం కానీ కదలికలు కానీ ఏమైనా తేడా ఉన్నాయా? కదలికలు వచ్చాయండి. తను చాలా సిమ్టమ్స్ అంటే అది వాటర్ ఎట్లా తన బిహేవియర్, భార్గవ్ బిహేవియర్లో ఏమైనా మార్పులు ఏమైనా గమనించారు అక్కడ హాస్పిటల్లో మీరు ఉన్నప్పుడు? దీనికైనా ఇప్పుడు వాటర్ అని చూసినా వాటర్ సిమ్టమ్, వాటర్ ఒక సిప్ కూడా తాగలేకపోతున్నాడు, దానికి షివరింగ్ అయిపోతున్నాడు, ఎయిర్ తగిలినా షివరింగ్ అయిపోతున్నాడు. ఈవెన్ ఐసీయూలో కూడా ఏసీ ఆపించాను, ఫ్యాన్ అయితే ఫ్యాన్ భయపడుతున్నాడు. సో సిమ్టమ్స్ అని గ్రహించింది ఈవినింగ్ 5:30 చెప్పారు డాక్టర్ నాకు చెస్ట్ ఫిజిషియన్. మనం చూడొచ్చు, ఇక్కడ మనం మాట్లాడుతూనే ఉన్నాం, వెళ్తున్నటువంటి ఒక కుక్కను కూడా చూడొచ్చు. ఇక్కడే ఆ కుక్క నుండి వాటికి ఖచ్చితంగా ర్యాబీస్ ఉండొచ్చు, లేదా ఇతర వ్యాధులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఈవేళ భార్గవ్ ప్రాణాన్ని తీయడానికి ఒక కారణమైందని చెప్పొచ్చు. అంటే తన సింటమ్స్ అంటే మనిషిని అంటే వాటర్ తాగినప్పుడు షుగర్ వచ్చేస్తుంది, కదిలిపోతుంది. అంటే ఎలా చూసారు అసలు దాన్ని గమనించారా? అది ఎలాగంటే తన వాటర్ తాగిన సిమ్టమ్ సడన్గా షివర్ అయిపోతున్నాడు. సో ఇంకా చెస్ట్లో ప్రాబ్లమ్ అని చెప్పి మేము ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి అతను ఎలాగంటే ఫ్యాన్ దగ్గరకు వచ్చిన, గాలి దగ్గరకు వచ్చిన, ఇది మెయిన్ సిమ్టమ్స్ అంటే పీక్లోకి వెళ్ళిపోయిందంట. సో లాస్ట్ స్టేజ్లో ఆ సిమ్టమ్స్ అయితే బాగా ఫైండ్ అవుతాయి. అంటే డాక్టర్స్ గమనించిన తర్వాత తను ఎంతసేపు బ్రతుకున్నాడు అసలు? ఆ రోజులు ఉన్నాడా, గంటల వ్యవధిలో చనిపోయాడు? నైట్ 5:30కి చెప్పగానే 8:30కి అడ్మిట్ చేశాను అక్కడ హాస్పిటల్లో, అక్కడ డిశ్చార్జ్ చేసి. సో మార్నింగ్ 10:30కి అంటే యాక్చువల్గా నైట్ సివియర్ ఎక్కువైంది, ఎందుకంటే సలేబా రావడం, ఎయిర్ పడడం, ఆక్సిజన్ పెడితే తీసుకోవడం. సో అంతా అదొకట డిఫరెంట్ సినారీ అండి. అది నేను చూసాను, లైవ్లో చూసాను కాబట్టి తను బాధపడడం చూసి నేను తను చెప్పలేక కాపాడలేక నా బాధ వేరే ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ మదర్కి కూడా ఆల్రెడీ అదే ర్యాబీస్ ఉన్నటువంటి డాగ్ బయట అయితే ఉన్నటువంటి కరిచినటువంటి పొజిషన్ ఉంది. ఆమెకి ఎన్ని వ్యాక్సిన్లు వేయించారు? ఆమె పొజిషన్ ఎట్లా ఉంది? 3 వ్యాక్సిన్ వేయించామండి, 3 వ్యాక్సిన్స్ వేయించాం, తను బాగానే ఉన్నది, దానికేం ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడ చూసినా ఇప్పుడు కళ్ళ ముందే కుక్కలు తిరుగుతూ ఉన్నాయి, 2-3 కుక్కలు ఇక్కడే ఉన్నాయి, వాటికి చాలా గాయాలు ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా చూపించాము కూడా. ఏంటి అసలు అటు పొజిషన్ ఇక్కడ నిన్ను తిరుగుతూ ఉన్నాయి? నెక్స్ట్ రోజు చనిపోయిన భార్గవ్ తెచ్చిన రోజు కూడా ఇక్కడ ఒక్కొక్క సేమ్ అదే సిమ్టమ్స్. ఎందుకంటే చూసాను నైట్ చూసిన భార్గవ్ చూసింది సేమ్ సిమ్టమ్స్ ఎలా ఉంది, కుక్క కూడా అలాగే ఉన్నది. దాని బిహేవియర్ కానీ అలాగే దాని వెంటనే మున్సిపాలిటీ కంప్లైంట్ చేసాము. సండే కాబట్టి మండే మార్నింగ్ నుంచి మొత్తం క్లీన్ చేసేదాన్ని, పట్టుకుని తీసుకెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు మీ సోషల్ మీడియా నాకు కావాల్సి ఏంటంటే ఇప్పుడున్న నేను ఎప్పుడో చదువుకున్నా చిన్నప్పుడు ర్యాబీస్ కలిస్తే చనిపోతాను, బట్ లైవ్లో చూసిన తర్వాత నాకు భయం కాదు, ఆందోళన కాదు, అలా ఎవరు చూసుండరు. సో నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడున్న ఊళ్ళో ఉన్న చాలా కుక్కలు ఉన్నాయి. సో ఒక్కొక్క సోకే లక్షణం చాలా త్వరగా వస్తాయి, ఇది ఎవరు గమనించట్లేదు. ఖచ్చితంగా మీ ఇంట్లో పెంచుతున్నటువంటి ఆ పెంపుడు కుక్కకి బయట కుక్కల ద్వారానే అంటే వాటిని కరవడం వల్ల వచ్చిందనా? అంతే, అది కనక్కలేదు, సలేవా జస్ట్ టచ్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. సో అది ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న లోకల్లో చాలా ఉన్నాయి, ఇప్పుడు ఎవరికి తెలియదు. మాలాగా అలా నెగ్లెక్ట్ చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకోళ్ళు రాకుండా మీరు మీడియా ప్రకారంగా ఏం చేయండి సార్. సో అవేర్నెస్ చేసి చాలా కుక్కలని అరికట్ట చేయండి సార్. అంటే ఇక్కడ ఖచ్చితంగా అయితే తెలుస్తుంది. నేను ఒక్కసారి ఈ కెమెరాని కొంచెం ముందుకి మూవ్ చేసి చూపిస్తాను. అంటే ఈ వీధిలో ఉన్నటువంటి పొజిషన్ చూపిస్తే కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ నా కళ్ళ ముందు ఒక కుక్క కనబడుతుంది, ఎదురుగా మరొక 2 కుక్కలు అక్కడ. అంటే ఒకే వీధిలో 3 కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ ఇగో ఇక్కడ అంటే ఒకవైపు చూసాం కదా, అంటే వీళ్ళ ఇంటికి నేను ఉన్నటువంటి ప్లేస్లో రైట్ సైడ్లో చూపించాను, ఒక 2 కుక్కలను అయితే చూస్తున్నా, 3 కుక్కలను చూపించాను. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో అంటే ఇంటి సరౌండింగ్లోనే కేవలం
ఇక్కడ అంటే 10 మీటర్లు 15 మీటర్ల దూరంలోనే ఎన్ని కుక్కలు ఉన్నాయనే దాన్ని చూపించే ప్రయత్నమే ఇది. ఎందుకంటే ర్యాబిస్ ఖచ్చితంగా ఉండి ఉండొచ్చు. ఇగో అక్కడ మరొక 2 కుక్కలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా కూడా కుక్కలే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా అనేక కుక్కలు ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. వీటిలో ఎన్ని కుక్కలకి ర్యాబిస్ ఉంది ఏంటి అనేది ఏ ఒక్కరికి తెలిసే అవకాశం అయితే లేదు. ఆ కుక్కలు ఒకదాని మీద ఒకటి దాడి చేసుకున్నటువంటి సమయంలో లేదా వాటి సెలైవా ఇక్కడ ఒకే ప్రాంతంలో ఇంటి చుట్టూ మాత్రమే కనిపిస్తున్నటువంటి ఈ కుక్కలన్నింటినీ కూడా చూడొచ్చు. వాటి సెలైవాని వేరే వేరే కుక్కలకి వెళ్ళినా ఇవన్నీ సోకి ర్యాబిస్ వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చనిపోయినటువంటి నేపథ్యంలో మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఈ పరిసరాలన్నింటినీ ప్రస్తుతం అయితే క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ అంటే ఉన్నటువంటి ఈ కుక్కల్ని మున్సిపల్ అధికారులు, ఎందుకంటే ఇది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రాంతం కావడంతో ఈ మున్సిపల్ అధికారులు కూడా ఈ కుక్కలకి అంటే వ్యాక్సిన్స్ వేయడమా లేకపోతే వీటిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడమా ఖచ్చితంగా గ్రామాల్లో తిరగకుండా ఉండేలాగా చేయడమా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా కుక్కలకి గాయాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అవే ఈ లోకల్గా పెంపుడు కుక్కలకి వచ్చి వాటి మీద ఒకదాని మీద ఒకటి దాడి చేసుకున్నటువంటి సమయం కానీ లేదా వాటి సెలైవాని వాటిని ముట్టినా లేదా స్మెల్లింగ్ చేసినా కూడా ఖచ్చితంగా ఈ ర్యాబిస్ అనేది సోకే అవకాశం ఉంటుంది. అలా సోకడం వల్లనే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి భార్గవ్ చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ చనిపోయే సమయంలో కూడా ర్యాబిస్ సోకినటువంటి వ్యక్తి లక్షణాలను మనిషి వణికిపోవడం, ఎక్కడ నిలబడలేకపోవడం, కనీసం వాటర్ తాగలేకపోవడం, బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడో ర్యాబిస్ గురించి విన్నాం కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ర్యాబిస్ అనేది ఒక్కసారిగా ఈ భీమిలి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చనిపోవడం, చుట్టూ ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలు అన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చాలా కుక్కల్లోనూ ర్యాబిస్ వ్యాధి ఉండే ఉంటుంది. మీడియా ద్వారా కూడా దీన్ని ఒక అవేర్నెస్ తీసుకురమ్మని మా కుటుంబ సభ్యులను కోల్పోయాం కాబట్టి మేము ఆ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం మీ ద్వారా చేయండి అని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే కుక్కకాటు వల్ల తండ్రి కొడుకులు చనిపోయారనే వార్త విస్తృతంగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ఒకరు దీర్ఘకాలిక వ్యాధితో చనిపోతే మరొకరు ఈ ర్యాబిస్ వ్యాధితో చనిపోయారు. అలా చనిపోవడం మాకైతే బాధను కలిగిస్తుంది. ఈ ఇబ్బంది మరొక కుటుంబంలో రాకుండా ఉండాలి. ఎవరికి ఈ కుక్కకాటు బలి కాకుండా ర్యాబిస్కి బలి కాకుండా ఉండాలంటే ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా భీమిలి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వీధి కుక్కలన్నింటినీ నిర్మూలించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ రాజు.